మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశం. నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా, కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా, కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలం నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలం నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చు
సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చువాడవయా సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చువాడవయా నా ముందు నీవుండగా ఎదురొచ్చు వారెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయా ఈ పిల్లలకు జయమిచ్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు సమయం నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సమయం నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయా ఈ పిల్లలకు బలమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా ఈ పిల్లలకు బలమిచ్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నీసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నీసయ్యా నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా హల్లెలూయా.
ఈ సమయంలో మరి ఎవరు లేనట్లయితే ముందుకెళ్దాం. సాక్ష్యం చెప్పేవారు ఎవరన్నా ఉంటే గడిచిన వారంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల చేసినటువంటి కార్యాన్ని బట్టి సాక్ష్యం పంచుకోండి. ఎవరన్నా ఉంటే సాక్ష్యం పంచుకోవాల్సిన ప్రభు పెట్టి కోరుతున్నాం. స్తోత్రంలో నా ప్రభా, నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా నా ప్రభా మీరే మాకు సహాయంగా తోడుగా ఉండండి నా ప్రభా. అయ్యా వాక్యాన్ని వినే జ్ఞానాన్ని మాకు దయచేయండి ఆయన. యేసయ్యా నిలువబడుతున్నటువంటి నీ బిడ్డను నాయన జ్ఞాపకపరచుకోండి. మీ చులువు చాటును మరుగుపరుచుకుని నాయన మీ నోటు బోరగా వాడుకోమని నాయన యేసయ్యా పరిశుద్ధ నామములో నాయన ప్రార్థించి బ్రతిమలాడు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. సామెతలు 39. ప్రైజ్ ది లార్డ్. పడినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మరలా ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త మరి 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వరకు చదువుకున్నాం. ఒకసారి మరలా చదవలసిందిగా మనం చేస్తున్నాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య స్వార్థ ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య మరి
సమాజ మందిరములలో బోధించుచు సువార్తను ప్రకటించుచు ప్రతి రోగమును వ్యాధిని స్వస్థపరుస్తూ ఆయన మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూచి ఏమన్నాడు? ఆ సమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియునందున వారి మీద కనికరపడి ఏమన్నాడు? 38వ అధ్యాయం వచనంలో చూస్తే కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ మాట చాలా విలువైనటువంటిది. ఈరోజు మన అంశం ఏంటంటే కోత విస్తారమే, కోత చాలా ఎక్కువగా ఉంది, అయితే కోసే పనివారు తక్కువైపోయారు. కోత విస్తారముగా ఉంది, కోసే పనివారు తక్కువైపోయారు. ఈ అంశాన్ని మనం ఒక కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. కోత విస్తారము. కోత, పంట అంటే ఏంటి? పంట అంటే ఏంటి? ఒక రైతు పొలంలో పంట వేశాడు. ఆ పంట చాలా చక్కగా ఎదిగి మరి మంచి పంటలాగా చక్కగా ఎదిగింది. మరి కోతకి అది వచ్చేసింది. వచ్చినటువంటి ఆ పంటని ఆ రైతు చూచి ఆనందించి సంతోషముగా ఆ కంటి నిండా మంచి ఆనంద బాష్పాలు పెట్టుకొని దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడమ్మా? వెంటనే దాన్ని వరి కోతలు పెడతారు. కోత కోసే పని వారిని ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుంటేనే ఆ కోత అంతా కూడా కోసి ఏం చేస్తారు? చక్కగా అతను ఆ పంటను అమ్ముకొని తను చక్కగా మరి ఎంతో లాభాన్ని పొందుకోవాలని ఆశ ఆ రైతులో కలుగుతుంది కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పంట అంటే ఏమిటి? పంట అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనుష్యుల ఆత్మలు. పంట అంటే ఏంటమ్మా? విస్తారమైనటువంటి పంట పండితే అనేకమైన మనుష్యుల ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి. అనేకమైనటువంటి మనుష్యుల ఆత్మలు విస్తారముగా 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 అనేక మంది ఈ లోకంలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పొలం అనేటువంటిది ఏంటంటే ఈ లోకం. పొలం ఏంటి? ఈ లోకం. ఈ లోకం అనే పొలంలో అనేకమైనటువంటి పంట, చాలా విస్తారమైనటువంటి పంట ఏంటంటే మనుష్యుల ఆత్మలు. రకరకాలైనటువంటి మనుష్యులు ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ పంట ఎటువంటిది? ఈ పంటని మరి చూచి ఆనందిస్తున్నాం. అనేకులు రకరకాల మనుషులు ఉన్నారు, కానీ దీన్ని కోసేటి పనివారు తగ్గిపోతున్నారు. కోసే పనివారు ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం, మరి రక్షణ పొంది ఉన్నాం. చాలామంది బాప్తీసాలు కూడా తీసుకున్నారు, దేవునికి స్తోత్రం. రక్షణ మార్గంలో నడుస్తున్నారు, దేవునికి వందనాలు. అయితే నీవు కోత కోసే పనివానిగా నీవు కూడా ఆ బాధ్యతను తీసుకుంటున్నావా లేదా? పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఇద్దరు సేవ చేస్తున్నారు, మంచిదే. అయితే వారే సేవ చేస్తుంటారు, నాకు సంబంధం లేదులే, నేను మాత్రం దేవుని ఆలయానికి వస్తాను పోతాను అని అంటే ఇక్కడ దేవుడు అలా చెప్పటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వంతు బాధ్యతగా నీవు ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నావు? నీ వంతు బాధ్యతగా, నా వంతు బాధ్యతగా ఎంతమంది ఆత్మలను నువ్వు కోత కయ్యగలుగుతున్నావు? అనేకమైనటువంటి ఆత్మలు నీ చుట్టుపక్కల ఉన్నాయి, నీ ఇంటి పక్కన ఉన్నాయి, నీ పొరుగువారు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నిన్ను దగ్గరగా ఉండేటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈ బాధ్యత నీది కాదా? నీ మీద నా మీద ఈ బాధ్యత లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం అదే. కోత విస్తారముగా ఉంది. అనేకమైనటువంటి మనుష్యులు ఈ లోకములో ఉంటున్నారు. అయితే కోసేటి పనివారు
లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమేపీ వాక్యము తగ్గిపోతూ వస్తుంది. అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులు క్రైస్తవత్వం మీద భయంకరంగా పునాదులతో కూడా ప్రకటించి వేయాలని, పునాదులతో కూడా దాన్ని మొత్తం లాగాలని చూస్తున్నటువంటి ఈ దినాలలో అమ్మాయ్యా, నీ బాధ్యతగా నా బాధ్యతగా కోతను మనం కోయడానికి, అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి నీ బాధ్యత, నా బాధ్యత. ప్రియ దేవుని బిడ్డలారా, పంట అంటే అది. అనేకమైనటువంటి మనుష్యుల ఆత్మలు ఈ లోకంలో ఉంటున్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35లో చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 35లో, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొరములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి ఏమైందమ్మా, కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కోత. ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి జనసమూహం ఉంది. అనేకమైనటువంటి బిడ్డలు ఉన్నారు. ఎలాంటి బిడ్డలు ఉన్నారు? పంట విస్తారమైనటువంటి బిడ్డలు. పంట విస్తారం. ప్రపంచము దేవుని కొరకు ఎదురు చూస్తుంది. మరి ఇంకా దేవుని సువార్త చారనటువంటి, విననటువంటి ప్రజలు, విననటువంటి ప్రదేశాలు మరి ఇంకా చాలా ఉన్నాయి. ఎలాంటి ప్రజలు ఉన్నారంటే, బాధలలో ఉండే ప్రజలు అనేక మంది ఉన్నారు. మొన్న మా అమ్మగారిని ఐసీయూలో మరి ఆపరేషన్ చేసేయడానికి మరి చెన్నైకి తీసుకెళ్ళాం, అందరికీ తెలుసు. అయితే ఐసీయూలో అమ్మని పెట్టున్నారు. ఆపరేషన్ జరిగి అమ్మగారిని, మా అమ్మని ఐసీయూలో పెట్టుంటే, రూమ్లో ఐసీయూకి పక్కనే వెయిటింగ్ హాల్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాను. సాయంత్రం కూర్చొని మరి ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల గురించి చెప్పుకుంటూ ఉంటే, ఒక ఆవిడ అంటది, చెకప్ కోసం వచ్చిందంట. చిన్న చెకప్ కోసం వాళ్ళ అమ్మని వాళ్ళ కూతురు తీసుకొని వచ్చి ఆమె చెకప్ చేయించుకుంటూ ఉంటే సడన్గా ఆమెకి ఫిట్స్ వచ్చేసాయి. ఫిట్స్ వస్తే వెంటనే డాక్టర్లు తీసుకుపోయి లోపల పెట్టి ఐసీయూలో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పటికి 11 రోజులంట. ఆమెతో నేను మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్తూ ఉంది, వేరే ఆమెకి, 11 రోజుల నుంచి నేను ఐసీయూ మరి వెంటిలేటర్ మీద మా అమ్మగారిని పెట్టుకున్నాను. ఒక్కటే ఒక కూతురు, కొడుకులు లేరు, కూతురు లేరు. ఆ వ్యక్తి ఒక్కటే వాళ్ళ అమ్మగారి కోసం చూస్తూ కట్టుబట్టలతో వచ్చింది. ఒక 2 జతలో ఏమో తీసుకుందంట. ఆమె అదే ధ్యాస. వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటుంది, బాధపడుతూ ఉంటుంది. అమ్మని నేను చూస్తానా లేదా బాధపడుతుంటే ఆమెకు సువార్త మెల్లగా మరి మా మిస్సెస్ అమ్మాయి చెప్పింది, అమ్మ దేవుణ్ణి నమ్ముకో, యేసయ్య బాగు చేస్తాడు, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు, రాజా పాస్టర్ గారని ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా ఆమెకి ప్రార్థన చేపించి ధైర్యం చెప్పాం. కోత ఎంతో విస్తారమైనటువంటి జనులు, బాధలో ఉండేవారు అనేకులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారి గురించి చెబుతూ ఉంటే ఎంతో హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకి ఇంకొక ఆమె చెబుతుంది, మనం అనకూడదు, ఇంకొక ఆమె వచ్చి ఆ పుస్తకం నిండా రాయమ్మా, ఆ పదం రాయి, పుస్తకం నిండా 1,000,000 సార్లుగా నీవు రాస్తే మీ అమ్మ బాగైపోద్దని ఇంకొక ఆమె వచ్చి చెబుతుంది. రాసింది అలిసిపోయి పాపం నిద్రపోయింది. మళ్ళీ లేచి రాస్తుంది, అయినా ఆమెకి పాపం శాంతి లేదు. అప్పుడు ఆమెకి దేవుని వాక్యాన్ని కొంత చెప్పి, దేవుని మాటల్లో, అమ్మ నువ్వు ఎట్టయినా మరి విశ్వసించంటే, వాళ్ళ అమ్మగారు వాగ్దానం తీసుకుంటుందంట. ప్రతి సంవత్సరం తీసుకుంటుందమ్మ మా అమ్మ, కానీ ఒక్కసారి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మా అమ్మ బాగుపడుతుందని మరి విశ్వసిస్తున్నానని ఆమె అన్నప్పుడు ఎంతో సంతోషం వేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది బాధల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, మరి రోగములో ఉన్నవారు, అనేకులు నష్టములో ఉన్నటువంటి వారు, పాపములో చిక్కుబడినటువంటి వారు,
వ్యసనాల ద్వారా, బంధకాల ద్వారా బాధించబడేటువంటి వారు అనేకులు 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 ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఒక ఆయన అంట, ఒక ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, హాస్పిటల్లోకి వచ్చి హాస్పిటల్లోనే కంప్యూటర్ పెట్టుకొని ఆ రూమ్లో వర్క్ చేసుకుంటుంది. ఏంటమ్మా నీ బాధ అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె భర్త భయంకరమైనటువంటి తాగుబోతంట. ఎంత చెప్పినా వినలేదంట. తాగి 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 లివరు చెడిపోయి హాస్పిటల్కి తీసుకొని వచ్చింది. ఇప్పటికి 12 రోజులు ఆమె అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైనటువంటి రోజుల్లో ఉంటున్నాం. ఎంతోమంది ఆత్మలు, మరి అనేక ఆత్మలు విలువబడుతున్నాయి. సువార్త లేదు, దేవుని గురించి చెప్పేవారు లేరు, తక్కువైపోయారు. కోత విస్తారమే కానీ కోసేటి పనివారు లేరు. కోసేటి పనివారిని చాలా చాలా దారుణంగానటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ సన్నిధిలో ఇలా కూడుకొని దేవుని స్తుతిస్తూ ఆయన మాటలను మనసారా మనం గ్రహిస్తున్నామంటే కేవలము దేవుని కృప, దేవుని కృప తప్ప వేరొకటి కాదు. ఒక అతనంట భయంకరమైనటువంటి మరి అతను మనశ్శాంతిని కోల్పోయాడంట. మనశ్శాంతి లేక, ఎక్కడ కూడా అతనికి సంతృప్తి లేక చివరిగా అతను ఒక డెసిషన్ తీసుకున్నాడంట. ఆత్మహత్య చేసేసుకుంటాను, రైలు పట్టాల కింద పడిపోతాను అనుకున్నాడంట. అయితే రైలు పట్టాల పక్కనే ఒక సువార్త కూడిక జరుగుతూ ఉంటే అక్కడ రైలు పట్టాల దగ్గర ఇంకా ట్రైన్ వచ్చే టైం ఆలస్యమైందని పట్టాల దగ్గర కూర్చోంటే దూరం నుంచి ఒక చిన్న దేవుని మాటలు సువార్త కూడిక జరుగుతుంటే, సరే ఇంకెలాగో చనిపోతాం కదా అని అక్కడికి వెళ్ళాడంట. ఆ సువార్త కూడికి వెళ్ళాడంట. సరే చనిపోతాం, ఒకసారి ఈ దేవుణ్ణి కూడా ఒకసారి చూద్దాం అని వెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్నాడు. ట్రైన్ కింద చనిపోవాల్సినటువంటి ఆ టైమును మర్చిపోయి అలాగే కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. పాస్టర్ గారు, మరి ఆయన స్పీకర్ మాట్లాడుతున్నాడు, నీలో మనశ్శాంతి లేదా? నీలో కృంగిపోయిన గుణం ఉందా? నీలో అనేక రకాలుగా ఆత్మహత్యకు ప్రేరేపించబడి నీవు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని సన్నిధికి రాబడతావు. ఒప్పుకో ప్రియ దేవుని బిడ్డ అంటే కన్నీరు విడిచి ప్రార్థించారంట. ఏం అర్థం కాలేదు. ఎవరు ఈ దేవుడు? ఎవరు ఇంతగా నన్ను పిలుస్తున్నాడేంటి? నా గురించి ఇంత క్లారిటీగా చెబుతున్నాడేంటని వెంటనే ఆయన మోకాళ్ళొంగి ప్రార్థించి దేవుని చేత పట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి పంట ఉంది, కోయడానికి కోతకు పనివారు లేకుండా పోతున్నాడు. నీవు నేను ఆ బాధ్యతను తీసుకోవాలి. కోసేటి పనివారు. పంట అంటే ఏంటి? ఇప్పుడు చూసాం. పంట అంటే మనుషుల ఆత్మలు. పంట విస్తారమే కానీ మనుషులు, మరి ప్రపంచం, మరి కోసేటి పనివారి కోసం మరి చాలా కొరతగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కోసేటి పనివారు? ఎందుకు కదువు అవుతుంది? ఎందుకు కొదువుగా ఉన్నటువంటిది? మనం అనుకుంటాం మన మీద బాధ్యత లేదు, మనకు ఇతరులకు సువార్త చెప్పే బాధ్యత మనకు లేదు అని అనుకుంటాం. పాస్టర్ గారు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. మనం వస్తాము దేవుని సన్నిధికి, హ్యాపీగా మన కష్టాలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం, మన బాధలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం, మన రోగాలు దేవుని సన్నిధిలో మరి పోవాలని ప్రార్థన చేస్తాం, చాలు వెళ్ళిపోతాం అనుకుంటాం. ఆ బాధ్యత అంతా పాస్టర్ గారిది అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా నేను కూడా బాధ్యతను తీసుకోవాలి. మనము కూడా ఆ బాధ్యతను తీసుకొని ప్రవర్తించినప్పుడే అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురాగలం. అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఆయన నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అంటాడు, ఇశ్రాయేలును నడిపించడానికి మరి ఆ పొదలో దేవుడు మోషేకు మరి ప్రత్యక్షమైతే ఏమంటాడు? మోషే ఏమంటాడు? నోటి మాంద్యము కలవాడను, నేను సరిగ్గా మాట్లాడలేనయ్యా, దేనికి సరిగ్గా జవాబు చెప్పలేను నాయన,
మరి నన్ను ఎలా వాడుకుంటావని అంటాడు. అయినా దేవుడు మోషేను వాడుకున్నాడు కదమ్మా. విస్తారమైనటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించడానికి ఎవరిని వాడుకున్నాడు? నోటి మాంద్యము కలిగినటువంటి మోషేను వాడుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను వాడుకుంటాడు యేసయ్య, వాడుకుంటాడు యేసయ్య. కోసేటి పనివారుగా నిన్ను నన్ను చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరకు మన జీవితాలను సమర్పించుకుంటే ఆయన తప్పక ఆయన మనల్ని కోసేటి పనివారిగా ఆయన మారుస్తాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము చూస్తే 14-15లో చూస్తే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? దేవుని సువార్తను మనం ప్రకటించకపోతే వారు ఎలా వింటారు? అందుకే చూడండి, అనేకులు ప్రతి వారము ఎక్కడో ఒక దగ్గర వ్యాన్ వేసుకొని సువార్తను ప్రకటిస్తూ వెళుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని సువార్తను ప్రకటించడం మనకెంతగానో బాధ్యత అది. దేవుని సువార్తను ప్రకటిస్తే కానీ నిద్రపోనటువంటి సేవకులు అనేకులు ఉన్నారు. మరి నీ వంతుగా నా వంతుగా ఏం చేయాలి? దేవుని సువార్తను ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఎలాంటి చిన్న లీజర్ కొంచెమైనా నీకు ఏదైనా సమయం దొరికితే దేవుని మాటను మనము ఇతరులతో పంచుకోవాలి. దేవుని మాటను ఇతరులతో పంచుకోవాలి. అమ్మా, నన్ను కాపాడాడు దేవుడు, నిన్ను కూడా కాపాడుతాడు. అమ్మా, నన్ను రక్షించాడు యేసయ్య, నిన్ను కూడా రక్షిస్తాడు. నా అప్పులన్నిటినీ దేవుడు తీర్చాడు, వాటిలోంచి నాకు విడుదల ఇచ్చాడు, నిన్ను కూడా యేసయ్య విడుదల ఇస్తాడు. ఇలాంటి మాటలు మనలో ఉంటున్నాయా లేవా? ఎంతసేపు మన మాటలన్నీ కూడా లోకపు మాటలు, లోకపు పోకడలతో, లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి కార్యకలాపాల ద్వారానే ఉంటున్నాయి తప్ప సువార్త ప్రకటించాలి అనేటువంటి మనస్సును మనం కలిగి ఉన్నామా లేదా? సువార్త ప్రకటించకపోతే ఏమంటాడు పౌలు గారు? నాకు శ్రమ, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు ఆయన. ఆత్మకు శ్రమ నిజమే. నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించావు? నీ జీవితాంతములో సువార్తను ప్రకటించేవా? సువార్త ప్రకటనకు నువ్వు వచ్చావా లేదా? అందుకే అనేక మందిని రమ్మని పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, రండి సువార్త సేవకి వెళ్తున్నాం, అందరూ రండి. కారణం ఏంటి? సువార్తను ప్రకటించడం మన బాధ్యత. అనేక ఆత్మలను మనం రక్షించడం, దేవుని దగ్గరకు తీసుకురావడం మన బాధ్యత. అది ఎంతో ఆశీర్వాదకరం. నీకు నాకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, ఒక్కరినైనా మనం తీసుకురాగలుగుతున్నామా? అమ్మా రండి, చాలా చక్కటి ఆరాధన జరుగుతుంది, దేవుడు మీకు విడుదల ఇస్తాడు, రండి దేవుని ఆలయానికి. ఒక్కరినైనా మనం తీసుకొని రాగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. కోసేటి పనివారు కొదువైపోతున్నారంటే నీలో నాలో బాధ్యత లేదని. నీవు ఆ బాధ్యతను తీసుకొని, నేను ఆ బాధ్యతను తీసుకొని మనమే ఇతరులను ప్రోత్సహించి దేవుని వద్దకు తీసుకురాగలిగితే విస్తారమైన పంటను కోసేవారు వస్తారు. విస్తారమైన పంట, అనేకమైనటువంటి ఆత్మలు ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. వాటిని కోసే పనివారు కొదువుగా ఉంటున్నారు. దాంట్లో నీవు కూడా పాలు పొందుకొని దేవుని సన్నిధిలో ఆయన కొరకు మనము ఒక పనివారుగా, పనిముట్టుగా ఉండడానికి దేవుడు సహాయం తెచ్చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూద్దాం యెషయా గ్రంథం మరి 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి చూద్దామా?
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదువుదామా? ఒక్క నిమిషం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. చూసారమ్మా, అక్కడ 6వ అధ్యాయం 8. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఆయన అడుగుతున్నాడు, ఎవరిని పంపెదను? ఎవరున్నారు పోవడానికి? నీవు వెళతావా? నీవు ఆ బాధ్యతను తీసుకుంటావా? ఎవరున్నారని అడిగితే, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించుము. చదవండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను పంపు యేసయ్యా. అయ్యా, నన్ను వాడుకో, ఒక పనిమెట్టుగా నన్ను వాడుకోనైనా. అనేక ఆత్మలను రక్షించే ఒక సాధనంగా నన్ను వాడుకో. నా ఇంటి పక్క వారిని, నా తోబుట్టువులను, నా బంధువులను, నా ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధికి తీసుకురావడానికి నన్ను ఒక పనిమట్టుగా నువ్వు వాడుకోనైనా. ఈ రోజు నుంచి నేను ఆ వాగ్దానం తీసుకుంటున్నాను యేసయ్య. అనేకులను నీ సన్నిధికి తీసుకువస్తాను. అనేక ఆత్మలను రక్షించేటువంటి భాగ్యము నాకు అనుగ్రహించు నాయనా, నాకు అనుగ్రహించేసయ్యా అని మనం ఒక బాధ్యతగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అయితే ఈ కోత కోసే పనివారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి? కోత కోసే పనివారుగా మనం ఉండాలి, మంచిదే. అయితే మనం అలాంటి వారుగా ఉండాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలాంటి లక్షణాలు? మొట్టమొదటిగా ఏముండాలమ్మా? దేవుని పనివారుగా ఉండాలంటే ప్రేమతో ఉండాలంట. ఎలా ఉండాలి? కోపంగా, ఎప్పుడు చిరాకుతో ముఖమిట్ట పెట్టుకొని ఎప్పుడు కోప్పడతా 24 గంటలు టెన్షన్గా ఉంటే, అమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అని అంటారు. మనల్నే ఎదురు ప్రశ్నిస్తారు. అదే నువ్వు ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ప్రతిదానికి ప్రేమతో నువ్వు సమాధానం ఇస్తుంటే, ప్రేమతో నువ్వు అన్నిటినీ కూడా హక్కును చేర్చుకుంటూ ఉంటే, నీ ప్రేమను బట్టే వారు నిన్ను నీ దగ్గరకు వస్తారు. దేవుని పని వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రేమతో ఉండాలి. ప్రేమతో అనేక మందిని నువ్వు ఆకర్షించాలి. నీ ప్రేమను బట్టి వారు దేవుని సన్నిధికి రావాలి. అనేకులతో నువ్వు ప్రేమగా మాట్లాడాలి, ప్రేమతో ప్రవర్తించాలి, ప్రేమతో నువ్వు నడవాలి, ప్రేమతో వారిని పిలవాలి. అమ్మా రామ్మ, ఒక్కసారి ఆలయానికి రా, నీ బ్రతుకు మారుతుంది, నన్ను మార్చాడు యేసయ్యా, ఒక్కసారి రామ్మ. ప్రేమతో పిలిస్తే ఖచ్చితంగా వారు దేవుని సన్నిధికి వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వస్తారు. ప్రేమ ఉండాలి. రెండవదిగా ఏముండాలి? ప్రార్థనతో పిలవాలంట. ఎలా ఉండాలి? ప్రార్థనతో పిలవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి గురించి మనం వారిని సన్నిధికి తీసుకురావాలనుకో, ముందు వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా ఆమెను నేను పిలవాలనుకుంటున్నాను, అయ్యా అతన్ని నేను పిలవాలనుకుంటున్నాను, దేవుని సన్నిధికి తీసుకురావాలని ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించు నాయనా. అతను వెంటనే నా మాట వినులాగునా నా ప్రార్థన నువ్వు ఆలకించేసయ్యా. ప్రార్థనతో నీవు ముందు ప్రార్థనలో అతని గురించి బాగుగా గడిపి అతని గురించి ప్రార్థనతో మొరపెట్టినప్పుడు నీ మార్గము తెరవబడుతుంది. నువ్వు పిలిచిన వెంటనే అతను నీతో దేవుని ఆలయానికి వస్తాడు, వాక్యం వింటాడు. నిన్ను బట్టి అతను ఎంతగానో దేవుని రక్షణను పొందుకుంటాడు. కాబట్టి ప్రేమతో ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ప్రార్థనతో ఆహ్వానించాలి. మూడవదిగా పవిత్ర జీవితం మనం కలిగి ఉండాలి. మన జీవితాన్ని బట్టి అనేకులు మన దగ్గరకు వస్తారు. మన జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉంటే
మన జీవితంలో మనమే భయంకరంగా ఉంటే ఇతరులు మన దగ్గరికి రాలేరు. క్రైస్తవులంట చెప్పడం ఎక్కువ, ఆచరించడం తక్కువ అంట. ఒక అతను చెప్తాడు, క్రైస్తవుల్లో చెప్పడం విస్తారంగా చెప్తారంట, అనేక మాటలు, అబ్బబ్బబ్బా, ప్రసంగాల మీద ప్రసంగాలు చాలా చెప్తారంట క్రైస్తవులు. అయితే ఒక్క ముక్క కూడా ఆచరించడంట. ఆచరణ తక్కువైపోతుంది. అనేక మాటలు చెబుతున్నాం కానీ ఆచరణ తక్కువైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం మాదిరికరంగా వారికి ఉండాలి. నిన్ను చూడగానే వారు ఆకర్షించబడి ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. నువ్వు పిలవగానే నీ జీవితాన్ని చూసి, నిజమే కదా, ఈ ఒకప్పుడు ఎలాంటి జీవితం, ఇవేంది ఇంత ఆశ్చర్యంగా మారిపోయింది, ఈ ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఇతనేంది ఇలాగ మారిపోయాడు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడంటే ఎంత గొప్ప ధన్యత. అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉండాలని వెంటనే వారు దేవుని దగ్గరకు వస్తారు. కాబట్టి పనివారి లక్షణాలు ఏంటంటే ప్రేమతో ఉండాలి, ప్రార్థనతో పిలవాలి, పవిత్ర జీవితము కలిగి ఉండాలి. నీ పవిత్ర జీవితం వల్లే దేవుని సన్నిధికి అనేకులను నువ్వు తీసుకురాబడతావు. నీ పవిత్ర జీవితం, నీవు జీవించే జీవితము ఎలాంటి జీవితమో అలాంటి జీవితం ద్వారా ఆకర్షించబడి అనేక బిడ్డలు దేవుని సన్నిధికి వస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఇలాగే పనివారిగా ఉండాలని చాలామంది హతసాక్షులైపోయారు. అనేకులు మరి ఆఫ్రికా దేశంలో వారి కొరకు సువార్త చెప్పడం కోసం మిషనరీగా వెళ్ళి వారికి సువార్త చెబుతూ, వారు నరమాంస భక్షకులు, మనుషులను పీక్కుని తినేటువంటి వారి మధ్యలో దిగి వారితో కలిసిపోయి, వారితో కలిసి వారి జీవన శైలితో జరిగిపోతూ వాళ్ళల్లో ఒకరి వ్యక్తిగా మారిపోయి వారిని మార్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మిషనరీ ఎంత గొప్పవాడు. ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ఆటవిక జాతులు, మనుష్యులను తినేటువంటి భయంకరమైనటువంటి నరమాంస భక్షకులను ఆయన జీవితం ద్వారా మార్చాడు. సింహం వచ్చి ఆయన భుజాన్ని ఒకసారి పట్టుకొని నవిలేసిందంట. అయినా ఆ కొంతకాలం తర్వాత ఆ భుజం మరి ఆ గాయాన్ని చిన్నగా మానుపుకుంటూ ఆఫ్రికా దేశంలో అనేకులకు ఆటవిక భయంకరమైనటువంటి ఆ నరమాంస భక్షకులకు ఆయన సువార్తను ప్రకటించాడు ఆ మిషనరీ. చివరకు అనేకులు మారిపోయారు, దేవుని యొద్దకు వచ్చారు. అయితే ఒకానొక దినం ఆయన చనిపోతే వారి దేశానికి ఆయన బాడీని తీసుకెళ్దాం అనుకుంటే ఆఫ్రికా వాళ్ళు అన్నారంట, అయ్యా ఈయన చనిపోయే వరకు కూడా ఈయన గుండెకై మమ్మల్నే బాగుపరచాలని కొట్టుకుందయ్యా, మమ్మల్ని బాగుపరచాలని ఆయన గుండె కొట్టుకుంటూ ఉన్నిందయ్యా, అందుకని ఆయన గుండెను మా దేశంలో పెట్టండి, బాడీని మాత్రం మీ దేశానికి తీసుకుని పోండి అన్నారు. ఆయన గుండెను మాత్రం మా దేశంలో ఉంచండి, ఆఫ్రికా దేశంలో, బాడీని మాత్రం మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అంత గొప్పగా ఆయన ఆ మిషనరీ సేవ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి కోత కోసేటువంటి వారు ఉన్నారో చూడండి. నీవు నేను గొప్ప దేవుని బిడ్డలుగా అనేక ఆత్మలను రక్షించాలనేటువంటి ఆశ మనలో ఉండాలి. మొట్టమొదటగా ఆశ మనలో ఉంటే దాన్ని తీర్చగలిగేటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి అనేక విస్తారమైనటువంటి పంట, అనేకమైనటువంటి పంట ఉంది. ఆ పంటను కోసేవారు కొదువుగా ఉన్నారు. నీవు చెప్పలేకపోతే సహకరించు. పాస్టర్ గారికి, దేవుని సేవకుడికి సహకరించి ఆయనతో పాటు సువార్త సేవకు, సువార్త పరిచర్యకు వెళితే నీ వంతుగా దేవుని పరిచర్యను చేస్తే అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రాకడ సమయం.
అనేక ఆత్మలు నశించిపోతున్నటువంటి పరిస్థితి. చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. కొరతలు ఏర్పడుతున్నాయి. కొరతలు, వంటకి కొరత, తినడానికి కొరత, తాగడానికి కొరత ఏర్పడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ అంత్యకాలములో మనం ఎలా ఉండాలి? కోత కోసే పనివారుగా, అయ్యా నన్ను కూడా వాడుకోనైనా, నన్ను కూడా ఒక పనివారుగా వాడుకో యేసయ్యా అని ఆయన సన్నిధిలో ఎవరిని పంపుదునా అని ఆయన అంటుంటే, నేనున్నాను యేసయ్యా, నన్ను పంపు. నేను కూడా అనేకులకు స్వార్థను ప్రకటించడానికి ఆ భాగ్యము నాకు అనుగ్రహించు నాయనా. నేను కూడా ఒక పనిమట్టుగా వాడబడడానికి నీ కృప నాకు అనుగ్రహించయ్యా. నేను ఇప్పటి వరకు వ్యర్థముగా నేను బ్రతుకుతున్నాను. ఇప్పటి వరకు వ్యర్థము మాటలు నా పొరుగు వారితో, నా ఇంటి వారితో, నా చుట్టుపక్కల వారితో, నా ఫ్రెండ్స్తో అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానే. నన్ను ఒక పనిమట్టుగా వాడుకో యేసయ్యా. ఈరోజు నుంచి నేను కూడా మరి కోసేటి పనివారుగా నేనుంటాను యేసయ్యా అని ఒక నిర్ణయం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కోతెంతో విస్తారం, కోసేటి పనివారు లేరు. దేవుడు ఎంతగానో ఆయన బాధపడుతున్నాడు. కోత కోసం నీవు వస్తావా? ఎంతసేపు దేవుని సేవకు మరి పాస్టర్ గారికి వారికేనా బాధ్యత? నీకు బాధ్యత లేదా? నాకు బాధ్యత లేదా? ఎందుకు అనేకులను తీసుకురాలేకపోతున్నావు దేవుని సన్నిధికి? ఒక్కరినైనా దేవుని సన్నిధికి తీసుకురావాలనే ఆశ నీలో లేదా? నాలో లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు కారుద్దాం దేవుని సన్నిధిలో. ఒక్కసారి నేను కూడా నీ పనిమట్టుగా వాడబడతాను యేసయ్యా. అవును నాయన, ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నేను నీ సన్నిధికి తీసుకుని వస్తాను. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. కోత విస్తారముగా ఉన్నాయి. కోసేటి పనివారు లేరు. కోతెంతో విస్తారమాయెను, కోసేటి పనివారు కొదువాయెను. కోతెంతో విస్తారమాయెను, కోసేటి పనివారు కొదువాయెను. యజమాని నిధులన్నీ నిలువాయెను, యజమాని నిధులన్నీ. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును కోసెదమా, పైరును కోసెదవా, పంటను కోయుదమా. అవునా తండ్రి, నన్ను కూడా వాడుకో యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం తీసుకున్నాం. కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. స్తోత్రం నాయనా, నన్ను కూడా వాడుకో యేసయ్యా. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ప్రతిరోజు వస్తున్నాను, ప్రతిదినము నీ సన్నిధికి వస్తున్నాను, ప్రతి వారము వస్తున్నాను నాయనా. అయ్యా, నేను కూడా ఒక ఆత్మను తీసుకొని నీ సన్నిధికి రావడానికి నీ కృప నాకు అనుగ్రహించు. అయ్యా, నేను కూడా స్వార్థ పరిచర్యలో ఒక పనిమట్టుగా వాడబడ్డానికి నీ కృప నాకు అనుగ్రహించు నాయనా. అయ్యా, బిడ్డలు విన్నారు నీ మాటలు, వారి హృదయాల్లో నాటబడ్డానికి నీ కృప అనుగ్రహించు. అనేకులు ఈ సమయంలో నిర్ణయం తీసుకొని నీ సన్నిధికి అనేక మంది బిడ్డలను తీసుకురావడానికి నీ కృప అనుగ్రహించు. నీ రక్షణ భాగ్యాన్ని వారికి చవి చూపించే
నాయన అనేక పనిముట్లుగా బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ కృప బిడ్డల మీద ఉంచండి. అంత్య దినాల్లో ఉంటున్నాము నాయన. అయ్యా మేము కూడా నా తండ్రి స్వార్థ పరిచర్యలో నాయన విస్తారమైనటువంటి పంటను కోసేవారుగా ఉండడానికి నీ కృప మాకు అనుగ్రహించి నాయన నీ కాపరులకు మేము సహకారులుగా ఉండులాగున నీ కృప మాకు అనుగ్రహించమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.